మొదలు పెడదామండి. బిజినెస్ డే 11. మనం అయితే రోజు 2 టన్నులు అయితే పిండి కొందామని డిసైడ్ అయ్యామండి. మొత్తం ఆయిల్ మిల్లు అన్నీ తిరిగాం. మా దగ్గర వర్కర్ లేక డ్రైవర్ నేనే కష్టపడి వేసుకున్నాం. ఎంత వాంటర్ అయినండి, మనం పని చేస్తేనే మన కింద ఉన్న వాళ్ళు పని చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అదే మనం ఏ సోఫా వేసుకుని దర్జాగా కూర్చుని డబ్బు వస్తుంది కదా చూసుకుందాం కదా అనుకుంటే అలా వర్క్ చేయరండి. ఫస్ట్ మన ఏదో ఒకటి ఏ పనైనా లేకపోతే కనీసం మనం చేసుకునేలాగైనా మనం రెడీ అయ్యి ఉండాలి దానికి. ఈరోజు నాకైతే అది అర్థమైందండి. ఎలా అయితే మా డ్రైవర్ నేను 2 టన్నులు అయితే కంప్లీట్ చేసాం. వెళ్ళేటప్పుడు నాకు అయితే ఒకటి కనిపించింది. ఆ బండి మీద క్యాప్షన్ అయితే చూసాను, నన్ను చూసి ఏడవకు నేనే అప్పు చేసుకున్నా అని. అలాగే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి తర్వాత అప్పు తెచ్చే ఖచ్చితంగా వ్యాపారం అనేది చేస్తాడండి. చూస్తున్నారు కదండి, ఇదే మన గోడౌన్. తెలంగాణలో ఎక్కడ లేని కొబ్బరి అంతా మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే మేము సోప్ ఆయిల్ ఉంటుంది చూసారా, మీకు సోప్స్ కట్లకి ఆయిల్ రెడీ చేయడానికి ఉంటుంది చూసారా, అక్కడికి కొబ్బరి అంతా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. మీరు అనుకోవచ్చు మేము అమ్మే ఒరిజినల్ ఆయిల్ దీంతో ఆడించచ్చా అని. ఇదైతే 100% కాదండి. మేము నిన్న వీడియోలో మీరు చూసారు కదా, అదే మేము ఆడిస్తాం. ఇదంతా మహారాష్ట్ర, తమిళనాడు ఇదంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, డైరెక్ట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది ఇది ఆయిల్. చూస్తున్నారు కదా, ఇది మా గోడౌన్. అదే సెపరేట్గా ఉంటుంది దేనికి దానికి. ఇదంతా తమిళనాడు కొబ్బరి మేము ఆడించేది. ప్యాకింగ్ చూసారు కదా, అలాగా నువ్వులు కానీ పల్లీలు కానీ దేనికి దానికి డివైడెడ్ అయ్యి ఉంటుందండి. అది ఒకే ఒక్క క్వశ్చన్ అండి. నేను జాబ్ చేసి వచ్చా మళ్ళీ బిజినెస్లో కూడా. మీరు కూడా ఎవరైనా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటే స్టార్ట్ చేయండి, తప్పు లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటా మరి.